వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో ప్రత్యేక కోణాలకు త్రికోణమితి నిష్పత్తులను కనుక్కుందాం. ప్రత్యేక కోణాలంటే 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్ మరియు 90 డిగ్రీస్ లకు 6 త్రికోణమితి నిష్పత్తుల విలువలను కనుక్కుందాం. సైన్, కాస్, టాన్, కాట్, సెక్, కోసెక్ ఈ విధాలను తీసుకొని మనము ఈ విలువలని కనుక్కుందాం. ముందుగా లంబకోణ సమద్విబాహు త్రిభుజాన్ని తీసుకుందాం. సైన్ 45 డిగ్రీస్, కాస్ 45 డిగ్రీస్, టాన్ 45 డిగ్రీస్, కాట్ 45, సెక్ 45, కోసెక్ 45 డిగ్రీస్ విలువలని కనుక్కుందాం. లంబకోణ సమద్విబాహు త్రిభుజములో లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే ఏంది? లంబకోణం ఒక కోణము 90 డిగ్రీలు, మిగిలిన రెండు సమానము అంటే బీసీ ఈజ్ ఈక్వల్ ఏబి అయినా ఇప్పుడు 45 డిగ్రీస్, ఇక్కడ 45 డిగ్రీసే ఉంటుంది. ఏ అనే కోణం 45 డిగ్రీసే, సి అనే కోణం కూడా 45 డిగ్రీసే ఉంటుంది. అయితే ఈ రెండు భుజాలు ఏబి మరియు బీసీ రెండు భుజాలు సమానం కాబట్టి నేను దీని పొడవు ఏ అనుకుంటున్నాను, దీని ఏబి పొడవు కూడా ఏ తీసుకొని మనము త్రికోణమితి నిష్పత్తుల విలువలన్నిటిని 6టిని కనుక్కుందాం 45 డిగ్రీస్కి. అంటే ఇప్పుడు ఏంటి? త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనిట్స్. ఇప్పుడు నేను ఏసీ విలువ కర్ణం విలువను కనుక్కుంటున్నాను. ఇది పైథాగరస్ సిద్ధాంతం ద్వారా. అంటే ఏమని రాసుకోవచ్చు? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ పైథాగరస్ సిద్ధాంతం ద్వారా అని మనం రాసుకోవాలి. ఏంటి పైథాగరస్ సిద్ధాంతము? లంబకోణ త్రిభుజములో కర్ణము యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం. ఇప్పుడు ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మనం ఏమనుకున్నాం? ఏ అనుకున్నాము, ఏ యూనిట్స్ అనుకున్నాం. ఏబి ఈజ్ ఈక్వల్ కూడా ఏ యూనిట్స్ అనుకున్నాం. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏసీ స్క్వేర్ కర్ణం ఏమైంది? ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. మనం స్క్వేర్ రూట్ తీసుకుంటే ఏమవుతుంది? ఇరువైపులా √2 ఇంటూ ఏ. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయ్యి √2 ఇంటూ ఏ యూనిట్స్. ఇప్పుడు మనం త్రికోణమితి నిష్పత్తులన్నిటినీ కనుక్కుందాం. ఏసీ ఎంత వచ్చింది? √2 ఇంటూ ఏ యూనిట్స్. ముందుగా సైన్ 45 డిగ్రీస్ మనం ఇక్కడ తీసుకున్న సైన్ ఏ అయినా సైన్ సి అయినా కూడా, ఎందుకు ఈ లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో ఈ భుజాలు సమానం అయితే వాటికి ఎదురుగా ఉన్న కోణాలు సమానం. ఇప్పుడు నేనేం తీసుకుంటున్నా? మొదటి త్రికోణమితి నిష్పత్తి అయిన సైన్ 45 తీసుకుంటున్నా. సైన్ 45 డిగ్రీస్ అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ అనుకుందాం. సైన్ ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్. సైన్ సి అయినా పర్వాలేదు. అంటే సైన్ 45 డిగ్రీస్ అంటే మనం ఏమని రాసుకోవాలి? 45 డిగ్రీస్ కి ఎదురుగా ఉన్న భుజము, 45 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము బీసీ. ఒకదాని క్లియర్ రాసుకుందాం. 45 డిగ్రీలకు ఎదుటి భుజం, 45 డిగ్రీలకు ఎదురుగా ఉన్న లేదా ఆపోజిట్ సైడ్ ఎదురుగా ఉన్న భుజము బై కర్ణము. అంటే ఏంటి? 45 డిగ్రీస్ కి సైన్ ఏ అనుకున్నాం. సైన్ ఏ అయినా ఇక్కడ లంబకోణ సమద్విబాహు త్రిభుజము కాబట్టి ఇక్కడైనా తీసుకోవచ్చు వాల్యూ, ఇక్కడైనా తీసుకోవచ్చు. నేను దీనికి ఎదురుగా ఉన్న భుజం బీసీ అనుకుంటున్నాను. ఒకటి మొత్తం క్లియర్ రాసుకుందాం. ఏసీ. ఇప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనిట్స్. దీని నుంచి √2a కర్ణము. ఏ క్యాన్సల్. మనకి ఏమొచ్చింది? సైన్ 45 విలువ 1/45 డిగ్రీలకు త్రికోణమితి సైన్ విలువ ఎంత? 1/√2. అలానే మనం నెక్స్ట్ తర్వాత ఏంది? కాస్ 45 విలువ అనుకుందాం. కాస్ 45 డిగ్రీస్. కాస్ 45 డిగ్రీస్ అంటే ఏంది? 45 డిగ్రీలకు ఆసన్న భుజము అంటే కాస్ ఏ అనుకోండి. ఇది కూడా కాస్ ఏ ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్ తీసుకున్నట్లయితే ఆసన్న భుజం అంటే ఏంది? ఏబి. ఏకి 45 డిగ్రీలకు ఆసన్న భుజం ఏబి బై కర్ణము
ఏసీ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనిట్స్ √2 ఇంటూ ఏ క్యాన్సల్ అంటే cos 45 విలువ ఎంత వచ్చింది 1/√2 cos 45 అయినా sin 45 అయినా సేమ్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ tan 45 తీసుకుందాం. tan 45 డిగ్రీస్ అని తీసుకుంటున్నాయి. ఇక్కడ తీసుకున్నా అక్కడ తీసుకున్నాం. tan 45 ఇది అనుకుందాం. దీనికి ఎదురు భుజము 45కి ఎదురు భుజం అంటే ఏంది బీసీ బై ఆసన్న భుజము ఏబి 45 డిగ్రీలకు మనం ఏ అనే కోణానికి తీసుకుంటున్నాం కాబట్టి tan 45 ఈజ్ ఈక్వల్ ఏ బై ఏ అంటే 1 tan 45 వాల్యూ 1. నెక్స్ట్ cot 45 వాల్యూ అనుకుందాం. cot 45 అంటే ఏ దగ్గర తీసుకుంటున్నాం కదా ఆసన్న భుజం ఏబి బై బీసీ cot 45 డిగ్రీస్ ఏ బై ఏ ఏమవుతుంది 1 cot 45 వాల్యూ 1. నెక్స్ట్ సెక్ సీకెంట్ అంటున్నా అంటే ఏంటి రెసిప్రోకల్ ఆఫ్ కాస్ తీసుకున్న పర్వాలేదు గుణకార విలోమం ఉంది అంటే 1/√2ని √2/1 లేదంటే సెక్ 45 అంటే ఏంది కర్ణము అంటే ఏసీ కర్ణము అంటే ఏంది ఏసీ బై ఆసన్న భుజము ఏవి ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ ఏ బై ఏ ఏమైతుంది ఏ క్యాన్సిల్ అయితే √2/1 అంటే √2 సెక్ 45 డిగ్రీస్ √2. చివరిది కోసెక్ 45 డిగ్రీస్ కోసెక్ 45 అంటే రెసిప్రోకల్ ఆఫ్ సైన్ అంటే సైన్ యొక్క గుణకార విలోమమే కోసెక్ 45 అంటే కర్ణము బై అంటే కర్ణం అంటే ఏసీ బై 45 డిగ్రీ ఎదురు భుజము బీసీ కోసికెంట్ అంటే కోసికెంట్ 45 డిగ్రీస్ AC is equal √2 into A by A cancel √2 cosecant 45 అంటే 45 డిగ్రీల కోణానికి మనం ఏ త్రిభుజాన్ని తీసుకొని కనుక్కున్నాము త్రికోణమితి నిష్పత్తులని లంబకోణ సమద్విబాహు త్రిభుజాన్ని తీసుకొని మనం 6 త్రికోణమితి నిష్పత్తుల విలువలను కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు 30 డిగ్రీస్ 60 డిగ్రీస్కి త్రికోణమితి నిష్పత్తుల విలువలని కనుక్కుందాం. ముందుగా 30 డిగ్రీస్ తీసుకుందాం. దానికి అన్ని త్రికోణమితి నిష్పత్తుల విలువలని కనుక్కుందాం. దానికోసం నేను సమబాహు త్రిభుజాన్ని తీసుకున్నాను. సమబాహు త్రిభుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి మరియు కోణాలు 60 డిగ్రీలు 60 డిగ్రీలు 60 డిగ్రీలు అంటే ఇప్పుడు దీనికోసము 30 డిగ్రీస్ 30 డిగ్రీల కోణాన్ని కనుక్కోవడం కోసము sin 30 cos 30 అన్ని tan 30 cot 30 sec 30 cosecant 30 విలువలను కనుక్కోవడం కోసము సమబాహు త్రిభుజాన్ని తీసుకొని శీర్షము ఏ నుంచి ఎదుటి భుజానికి లంబాన్ని గీశాను. ఈ లంబమే సమబాహు త్రిభుజములో అంటే లంబం అంటే ఉన్నతే ఏమవుతుంది మధ్యగత రేఖ అవుతుంది కోణ సమద్విఖండన రేఖ అవుతుంది. కాబట్టి ఈ 60 డిగ్రీలు అనేది ఏమవుతుంది 30 డిగ్రీలు 30 డిగ్రీలు అంటే ఈ లంబం అనేది కోణ సమద్విఖండన రేఖ మరియు ఈ కోణ 60 డిగ్రీలు ఏమో సమానంగా మరి ఈ ఎదుటి భుజాన్ని బీసీని ఏం చేస్తుంది సమద్విఖండనం చేస్తుంది. అంటే బీడీ ఎంత అయితే ఉంటుందో డీసీ కూడా అంతే ఉంటుంది. అయితే ఈ సమబాహు త్రిభుజం యొక్క భుజము పొడవు నేను ఏం తీసుకున్నా 2a యూనిట్స్ అని తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు 30 డిగ్రీస్కి అన్ని త్రికోణమితి నిష్పత్తుల విలువలని కనుక్కుందాం. ఇప్పుడు దీనికోసము త్రిభుజం ఏబిడి ఏమైపోతుంది త్రిభుజం ఏబిసిలో ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ కావడం వల్ల ఏబిడి అనేది లంబకోణ త్రిభుజం. ఇప్పుడు దాన్ని తీసుకొని నేనేం తీసుకుంటున్నాను దాన్ని తీసుకొని ఏడి విలువ కనుక్కుంటాను. ఇప్పుడు త్రిభుజం ఏబిసి ఫస్ట్ త్రిభుజం ఏబిసి సమబాహు త్రిభుజం అని రాసుకుందాం. సమబాహు త్రిభుజం AB is equal to BC is equal to CA is equal to 2A units అంటారు. AD పర్పెండిక్యులర్ టు BC AD అంటే ఉన్నతి అంటే లంబం అనేది సమబాహు త్రిభుజములో
మధ్యగత రేఖ కోణ సమద్విఖండన రేఖ అగును. అంటే ఏడి పర్పెండిక్యులర్ బీసీ. ఏడి అనేది సమబాహు త్రిభుజం యొక్క సమబాహు త్రిభుజం మధ్యగత రేఖ కోణ సమద్విఖండ రేఖ అగును. అంటే ఇప్పుడు దాని నుంచి ఏమనొచ్చు, బీడీ ఈజ్ ఈక్వల్ టు డిసి. ఎందుకు, బీసీకి మధ్యగత రేఖ కదా, ఏడి అనేది డి అనేది ఏంటిది బీసీకి మధ్య బిందువు కాబట్టి, డి అనేది బీసీకి మధ్య బిందువు కాబట్టి డి ఏం చేస్తుంది, బీసీని రెండు సమాన భాగాలుగా సమద్విఖండనం చేస్తుంది కాబట్టి బీడీ ఈజ్ ఈక్వల్ డిసి. మరి దీని నుంచి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, బీడీ ప్లస్ డిసి. కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ ప్లస్ బీడీ, డిసి ప్లస్ లో బీడీ రాసుకుంటున్నాం. ఏమవుతుంది, బీసీ ఈజ్ ఈక్వల్ టు 2BD. మరి బీడీ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, ఆఫ్ బీసీ, ఆఫ్ బీసీ అని రాసుకోవచ్చు. బీడీ అనేది ఆఫ్ బీసీ. ఇందులో ఇది బీసీ అనేది 2A అయితే బీడీ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఇప్పుడు త్రిభుజం ఏబిడి అనే త్రిభుజాన్ని తీసుకొని మనం ఏడి విలువను కనుక్కున్నట్లయితే ఉన్నతి దీని ఏడీని కనుక్కున్నట్లయితే అప్పుడు మనం sin 60 cos 60 tan 60 ఈ 60 డిగ్రీస్కి ఏమవుతుంది, ఈ లంబకోణ త్రిభుజం ద్వారా అన్ని విలువలను కనుక్కోవచ్చు, త్రికోణమితి విలువలన్నిటిని కనుక్కోవచ్చు. తర్వాత ఇక్కడ 30 డిగ్రీస్కి త్రికోణమితి విలువలన్నీ తీసుకొని కనుక్కోవచ్చు. ఇప్పుడు నేను పైథాగరస్ సిద్ధాంతం ప్లేస్ త్రిభుజం ఏబిడిలో ఏబిడి తీసుకుంటుంది. యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు కాబట్టి కర్ణం యొక్క వర్గం అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ బిడి స్క్వేర్. మనం ఏబి స్క్వేర్ విలువ ఎంత తీసుకుని, భుజం పొడవు సమబాహు త్రిభుజం యొక్క భుజం పొడవు 2A అనుకున్నాం కాబట్టి 2A స్క్వేర్. ఏడి విలువ మనం కనుక్కోవాలి, ఏడి స్క్వేర్ ప్లస్ బిడి విలువ ఇప్పుడు మనం ఏ స్క్వేర్ అంటే ఇది 4A స్క్వేర్. ఈ ఏ స్క్వేర్ ఇటు పంపిస్తే మైనస్ అవుతుంది. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాదామంటే 4A స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 3A స్క్వేర్. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3A స్క్వేర్. ఏడి ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఏ. ఎందుకు స్క్వేర్ రూట్ తీసుకుంటే 3 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి దీనికి రూట్ వస్తుంది. ఏ స్క్వేర్ కి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఏడి ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఏ. ఇక్కడ ఏంటి √3 ఇంటూ ఏ, √3 ఇంటూ ఏ. ఇప్పుడు త్రిభుజం ఏబిడిలో అని సైన్ ఏ అంటే ఏ వద్ద కోణం సైన్ 30 డిగ్రీస్. 30 డిగ్రీస్ అంటే మనం సైన్ త్రికోణమితి నిష్పత్తి సైన్ ఏ విధంగా మనము డిఫైన్ చేసినాము అంటే మనం ఏ కోణాలకైతే తీసుకుంటున్నాం ఆ కోణం యొక్క ఎదుటి భుజము మరియు కర్ణముల నిష్పత్తి. అంటే 30 డిగ్రీస్కి ఎదుటి భుజం ఏంది బీడి, నేను డైరెక్ట్ తీసుకుంటున్నా బీడి బై దీనికి కర్ణము ఇక్కడ లంబకోణము డి దగ్గర ఉంది కాబట్టి కర్ణం ఏమవుతుంది ఏబి. అంటే ఏమని రాసుకోవచ్చు, బీడి వాల్యూ ఏ అని తీసుకున్నాం 2A, ఏబి వాల్యూ 2A, ఏ క్యాన్సల్, ఏ మిగిలింది సైన్ 30 వాల్యూ సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు 1/2 సైన్ 30 1/2. నెక్స్ట్ కాస్ 30 డిగ్రీస్. కాస్ 30 అనగానే 30 కాస్ ఏమన్నా నిర్వచించుకున్నాము, ఏ కోణాన్ని అయితే తీసుకుంటాము ఆ కోణానికి ఆసన్న భుజము మరియు కర్ణముల నిష్పత్తి. 30 డిగ్రీస్ ఆసన్న భుజం ఏంది ఏడి, ఏడి బై కర్ణము ఏబి. కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు కాస్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ ఏడి ఏం వచ్చింది మనకు √3 ఇంటూ ఏ బై కర్ణము 2 ఇంటూ ఏ, ఏ క్యాన్సల్ ఏమైంది √3/2 కాస్ 30 డిగ్రీస్ √3/2. నెక్స్ట్ tan 30 డిగ్రీస్. tan 30 అంటే 30కి ఎదుటి భుజం బీడి, 30 డిగ్రీస్కి ఎదుటి భుజము బీడి బై ఆసన్న భుజము ఏడి. బీడి వాల్యూ ఏ బై
√3 ఇంటూ ఏ క్యాన్సల్ 1/√3 1/√3 1/√3 tan 30 degrees is equal to 1/√3. మనము రిమైనింగ్ అంటే మిగిలినవి వీటి యొక్క గుణకార విలోమాలు అంటే ఏంటి tan కి గుణకార విలోమం ఏంది cot అంటే ఏంటి cot 30 ఏమవుతుంది √3/1 cos యొక్క గుణకార విలోమం ఏంది sec 30 ఏమవుతుంది 2/√3 cosecant 30 ఏమవుతుంది 2/1 రాసుకుందాం ఇవి కూడా నెక్స్ట్ tan తర్వాత cot 30 degrees cot 30 degrees అంటే 30 కి ఆసన్న భుజము ఏడి 30 degrees కి ఆసన్న భుజము ఏడి బై ఎదుటి భుజము 30 degrees కి బీడి త్రిభుజం ఏబిడి లోనే ఇది కూడా అంటే cot 30 is equal to cot 30 degrees is equal to √3 into a by a cancel cot 30 is equal to √3/1 tan 30 1/√3 కదా cot 30 √3/1 మనం డినామినేటర్ 1 రాసుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ cot తర్వాత sec is the reciprocal of cos అంటే cos ఏమొచ్చింది √3/2 కదా 2/√3 వస్తుంది చూడండి sec 30 కర్ణము AB బై 30 కి ఆసన్న భుజము AD sec 30 is equal to AB 30 కి కర్ణం అంటే AB 2A బై ఆసన భుజము √3 ఇంటూ ఏ క్యాన్సల్ 2/√3 sec 30 విలువ 2/√3 నెక్స్ట్ cosecant 30 అంటే ఏంది 30 degrees అంటే AB బై కర్ణము బై 30 degrees ఎదుటి భుజం BD సో 2A బై ఏ క్యాన్సల్ ఏమొచ్చింది cosec 30 is equal to cosec 30 degrees is equal 2 ఈ విధంగా మనము ఏంటి సమబాహు త్రిభుజాన్ని తీసుకొని దానికి ఏదైనా ఒక శీర్షం నుంచి దాని ఎదుటి భుజానికి ఉన్నతి ఏమవుతుంది అనుకున్నాము కోణ సమద్వికరణ రేఖ అవుతుంది మరియు ఎదుటి భుజానికి మధ్యగత రేఖ అవుతుంది అన్నప్పుడు ఈ 60 డిగ్రీలు ఏమవుతుంది కోణ సమద్వికరణ రేఖ 60 డిగ్రీలను 30 డిగ్రీలు అప్పుడు త్రిభుజం ఏబిడి ఏమవుతుంది 60 degrees ఇక్కడ 60 degrees ఇక్కడ 90 degrees ఇక్కడ 30 degrees ఇక్కడ మనము అన్ని ఈ 30 degrees కి మనం ఏం తీసుకున్నాము అన్ని త్రికోణమితి నిష్పత్తుల విలువలను కనుక్కున్నాం ఇప్పుడు మనం ఏం చేద్దాము త్రిభుజం ఏబిడిని తీసుకొని 60 డిగ్రీలకి ఇక్కడున్న 60 డిగ్రీలకి మనం ఏం చేద్దాం 6 త్రికోణమితి నిష్పత్తుల విలువలని కనుక్కుందాం ఇప్పుడు 60 degrees కి త్రికోణమితి నిష్పత్తి విలువని కనుక్కుందాం ఆరైతే ఇప్పుడు మళ్ళీ త్రిభుజం ఏబిడిలో ఏం తీసుకుంటున్నా త్రిభుజము ఏబిడిలో అని 60 డిగ్రీలు తీసుకున్నా sin 60 ఈజ్ ఈక్వల్ టు ఈ 60 degrees కి సైన్ త్రికోణమితి విలువ ఏమవుతుందో చూద్దాం మనము సైన్ అన్ని ఏమని నిర్వచించుకున్నాము మళ్ళీ ఒకసారి 60 డిగ్రీలకి ఎదురు భుజము రాదాం దీనికి క్లియర్ రాసుకుందాం 60 డిగ్రీలకు ఎదుటి భుజము మనం ఏ కోణం అయితే తీసుకుంటామో దానికి ఎదుటి భుజము బై ఏంటి కర్ణము అంటే ఏమొస్తుంది 60 డిగ్రీలకు ఎదుటి భుజం అంటే ఏడి బై ఏబిడిలో కర్ణము లంబకోణం డి వద్ద ఉంది కాబట్టి దీనికి ఎదురుగా ఉన్న భుజం ఏబి కాబట్టి sin 60 ఈజ్ ఈక్వల్ టు 60 degrees ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజము ఏమవుతుంది ఏడి అనుకున్నాం దీని పొడవు ఎంత √3 ఇంటూ ఏ యూనిట్స్ కర్ణము 2 ఇంటూ ఏ క్యాన్సల్ sin 60 degrees ఎంత √3/2 నెక్స్ట్ తర్వాత త్రికోణమితి నిష్పత్తి కాస్ 60 డిగ్రీలకు కాస్ కనుక్కుందాం cos 60 ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలకు ఆసన్న భుజము
60 డిగ్రీలకు కోణం 60కి అంటే 60 డిగ్రీలకు కోణం 60కి 60 డిగ్రీలకు ఆసన్న భుజము బై కర్ణము అంటే 60కి కోణం 60 డిగ్రీస్కి ఆసన భుజము బీడి బై కర్ణం ఏబి cos 60 degrees is equal to a by 2a కర్ణం a cancel 1 by 2 cos 60 degrees ఎంత 1 by 2 నెక్స్ట్ ది tan 60 degrees అంటే 60 డిగ్రీలకు ఎదురి భుజం మనం ఏ కోణం అయితే తీసుకుంటున్నామో ఆ కోణానికి ఎదురుగా ఉన్న భుజము ఎదుటి భుజము బై 60 డిగ్రీలకు ఆసన్న భుజము అంటే ఏంది ఎదుడి భుజము అంటే 60 డిగ్రీలకు ఎదుడి భుజం అంటే ఏడి బై ఆసన్న భుజం అంటే √3 బై ఏ క్యాన్సల్ ఏమొచ్చింది tan 60 is equal to √3 మనము ఇదే విధంగా ఏం కనుకోవచ్చు cot 60 కనుకోవచ్చు సెకండ్ 60 డిగ్రీస్ కనుకోవచ్చు cosec 60 కనుకోవచ్చు మనం ఎన్ని cot 60 డిగ్రీస్ is equal to ఏమన్నా రాయొచ్చు 60కి ఆసన్న భుజము అంటే బీడి బై ఎజిడి భుజము ఏడి అంటే ఏంటి బీడి బై ఏడి అంటే ఏ by √3 into a cancel cos 60 is equal to 1 by √3 cot 60 degrees విలువ 1 by √3 ఎందుకు tan 60 √3 by 1 కాబట్టి ఏమవుతుంది దీని యొక్క గుణకార విలువ 1 by √3 నెక్స్ట్ cot తర్వాత sec 60 degrees ఇక్కడ ఉన్న కోణానికి త్రికోణం నిష్పత్తి sec ని తీసుకుందాం sec నిర్వచనం ఏంది ఏమని నిర్వచించుకున్నాము కర్ణము బై సెక్ అంటే ఆసన్న భుజం అంటే ఏబి బై చూడండి కర్ణము బై 60 డిగ్రీస్ కి ఆసన్న భుజం అంటే ఏబి బై బీడి రాసుకుందాం అవన్నీ రాయట్లేదు నిర్వచనం ఏబి విలువ ఎంత 2a బై బీడి విలువ ఎంత ఏ క్యాన్సల్ ఏముంది 2 by 1 sec 60 is equal to sec 60 degrees 2 by 1 అది ఇక్కడ 1 by 2 కాబట్టి ఇది ఏమైంది 2 by 1 నెక్స్ట్ చివరిది కోసికెంట్ 60 degrees కోసికెంట్ 60 degrees అంటే కర్ణము ఏబి బై 60 డిగ్రీలకు ఎదుటి భుజము ఆపోజిట్ సైడ్ టు ద యాంగిల్ 60 ఏడి ఏబి బై ఏడి కోసికెంట్ 60 degrees is equal AB is equal to 2a units AD is equal to √3a units √3a units AA cancel cosecant 60 degrees is equal to cosecant 60 degrees is equal to 2 by √3 అంటే sin 60 ఇది √3 by 2 దీనికి గుణకార విలువ ఏమైతే 2 by √3 కాబట్టి ఈ విధంగా sin 60 cos 60 tan 60 అన్ని మిగిలిన వీటి గుణకార విలువ మిగిలిన మూడింటిని కూడా కనుక్కోవడం జరిగింది